హాయ్, ఐఎమ్ మిస్టర్ హఫీజ్ ఫ్రమ్ మాస్టర్స్ అకాడమీ. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఐడిబిఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు పడ్డాయి. దాని విశేషాలు మనం తెలుసుకుందాం. సో ఐడిబిఐ నోటిఫికేషన్ 4/2021-22 నోటిఫికేషన్. సో అప్లికేషన్స్ ఆన్లైన్లో 18/8 దట్ ఈస్ ఆగస్టు 18వ తేదీ చివరి తేదీ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఫీ కూడా 18 ఆగస్ట్ అవుతుంది. దీంట్లో క్వాలిఫికేషన్ ఏంటి, దాని డీటెయిల్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా చివరి వరకు చూడండి. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. 920 పోస్టులు పడ్డాయి. దానికి క్వాలిఫికేషన్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అ మినిమం 55 మార్క్స్ దట్ ఈస్ పర్సెంటేజ్ అండ్ మినిమం 20 అండ్ మ్యాక్సిమం 25 ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ July 1st, 2021 ఈ ఏజ్ ఉండాలి. అండ్ టెంటేటివ్ డేట్స్ ఆన్ ఆన్లైన్ టెస్ట్ ఈజ్ September 5, 2021. అండ్ అన్రిజర్వ్డ్కి 373 అండ్ ఎస్సీ 138, ఎస్టీ 69, ఓబీసీ 248, ఈడబ్ల్యూఎస్ 92 అండ్ పీడబ్ల్యూడి. సో ఇవి 36 పోస్టులు మొత్తం. సో ఇలా మొత్తంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన మాస్టర్స్ అకాడమీ ద్వారా మిస్టర్ హఫీజ్ ఈ లెర్నింగ్ యాప్లో ఇండియన్ పాలిటీ 30 సంవత్సరాల అనుభవం గల దస్తగిర్ సార్ చేత వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయబడ్డాయి. వాటిని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ 999 రూపాయల కోర్సును ఓన్లీ 99 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము. అలానే రీజనింగ్ కోర్స్ 500 రూపాయలు, ఇది 200 రూపాయలకి మాత్రమే అందిస్తున్నాము. అండ్ అన్ని ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ కావచ్చు. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ 1000 రూపాయల కోర్సు 400 రూపాయలకు మాత్రమే లభించబడుతుంది. దీంట్లో 180 కంటే పైచిలుకు వీడియోస్ ఉన్నాయి. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా క్విజెస్, డైలీ క్విజెస్, ఎవ్రీడే మీకు క్విజెస్ వస్తాయి. కరెంట్ అఫైర్స్, ఫినాన్షియల్ అవేర్నెస్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వీటన్నిటిలో కూడా ఎవ్రీడే క్విజెస్ వస్తాయి. దాని క్విజెస్ ద్వారా మీకు మీ స్కిల్స్ తెలుస్తాయి. యూ కెన్ షార్పన్ యువర్ స్కిల్స్. ఇది 1100 రూపాయలు అయితే ప్రస్తుతం 420 రూపాయలకు మాత్రమే లభిస్తుంది ఈ కోర్స్. అదేవిధంగా ఇంకా ఈ నోటిఫికేషన్లో ఐడిబిఐ క్రైటీరియా ఈజ్ July 1st మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆగస్టు 4వ తేదీ నుంచి మొదలవుతాయి. 18 ఆగస్టు చివరి తేదీ. అలానే సెప్టెంబర్ 5వ తేదీ ఎగ్జామ్ ఉండొచ్చు. కన్సాలిడేటెడ్ రెన్యుమరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ 29,000, సెకండ్ ఇయర్ 31,000 అండ్ థర్డ్ ఇయర్ 34,000 శాలరీ ఉంటాయి. టీఏడిఏ ఇట్లాంటి హెచ్ఆర్ఏ అలాంటివి ఉండవు. అండ్ ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం 25, మ్యాక్సిమం మినిమం 20 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు. సో ఇలా నార్మల్గా ఎలా అయితే రిజర్వేషన్స్ ఇస్తారో దాని ఏజ్ రిలాక్సేషన్కి సేమ్ అలానే ఉంది. అదేవిధంగా సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అంటే 55% ఉండాలి మినిమం, 50% ఎస్సీ ఎస్టీలకైతే. అలానే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి 200 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి, 1000 రూపాయలు అందరికీ. సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 50 ఉంటాయి. సో రీజనింగ్ 50 ప్రశ్నలు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ 50 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 ప్రశ్నలు. సో 50 టోటల్గా 150 మార్కులకు, 150 క్వశ్చన్లు, 150 మార్కులకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. దీనికి టైం 90 నిమిషాలు ఉంటుంది, అంటే 1.5 hours. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఐడిబిఐ నోటిఫికేషన్ వచ్చింది కదా, నోటిఫికేషన్ అని వెయిట్ చేస్తూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనే పాయింట్ను మర్చిపోతారు. సో ప్లీజ్ అప్లై ఇట్ అండ్ జస్ట్ ప్రిపేర్ ఇట్ అండ్ క్రాక్ ఇట్ అండ్ సెటిల్ ఇన్ యువర్ లైఫ్. సో మరి ఒక కొత్త వీడియోతో, మరి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ మిస్టర్ హఫీజ్ సెలవు. బై బాయ్.